హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మరొక కొత్త విషయంతో మీ ముందుకు వచ్చాను. ఏం లేదండి, మనకు బోనాలు అనేటివి స్టార్ట్ అయిపోయినాయి కదా. మా పిల్లల స్కూల్లో కూడా బోనాల సెలబ్రేషన్స్ అంగరంగ వైభవంగా జరిగాయండి. దానికి సంబంధించి చాలా మందికి చాలా అంటే కొన్ని విషయాలు తెలియదు. అందుకని చెప్పేసి మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియోని అయితే అప్లోడ్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఒకవేళ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. కామెంట్ కూడా తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. ఓకే అండి, అది ఫస్ట్ మనకి ఏంటి అని అంటే ఈ బోనాలు చాలా ప్రత్యేకమైనయండి. మనకు చాలా సంవత్సరాల క్రితం హైదరాబాదు, సికింద్రాబాద్ ప్రాంతాలలో కొంచెం ప్లేగు వ్యాధి అనేది చాలా మంది ప్రజలకు వ్యాపించి చాలా మంది అంటే కొన్ని వేల సంఖ్యలో జనాలు అనేది చనిపోవడం జరిగిందండి. అప్పుడు మనకు ఈ మన పొలిమేర దేవతలు ఎవరైతే ఉంటారో పోచమ్మ కానివ్వండి, మైసమ్మ, ఎల్లమ్మ ఇట్లాంటి గ్రామ దేవతలకి మొక్కుకొని బోనం చేస్తామని మొక్కుకోవడం వల్ల ఆ ప్లేగు వ్యాధి అనేది తగ్గిందని ప్రజలు చాలా మంది నమ్మకంతో ఈ ఫస్ట్ బోనాలు అయితే స్టార్ట్ చేయడం జరిగిందండి. అది అప్పటి నుండి ఇప్పటి వరకు అదే ఆనవాయితీగా కొనసాగడం జరుగుతుంది. అసలు నిజంగా కూడా మనకు పొలిమేర దేవతలు అంటే నమ్మకం అండి. ఏదైనా ఇది ఖచ్చితంగా నిజమా అబద్ధమా అని నేను కూడా చెప్పలేను, కానీ ఎవరి నమ్మకం వారిది. తెలంగాణ ప్రజలు మాత్రం ఈ పొలిమేర దేవతలను, అమ్మవార్లను చాలా బాగా నమ్ముతారు. వాళ్ళు ప్రతిసారి అంటే ఆషాఢ మాసంలో కానివ్వండి, శ్రావణం అంటే మనకు జూలై ఆగస్టు మాసంలో ఈ బోనాల పండుగ అనేది జరుపుకోవడం జరుగుతుందండి. ఫస్ట్ మనకి ఏంటి అని అంటే తెలంగాణలో గోల్కొండ కోటలో శ్రీ జగదాంబిక మహాకాళి అమ్మవారికి అయితే ఫస్ట్ బోనం ఎత్తడం జరుగుతుందండి. అంటే మనకు అమ్మవారి యొక్క పోతురాజు యొక్క వేషం వేసుకొని అమ్మవారికి మంచిగా ఏంటి అని అంటే ఆడవాళ్ళు మట్టి కుండలలో కానివ్వండి, రాగి పాత్రలలో కానివ్వండి ఈ బోనం అనేది నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ బోనం కోసం బియ్యము, పాలు, బెల్లంతో మంచిగా పరమాన్నం వండించి ఈ బోనాన్ని అయితే అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది నైవేద్యంగా. ఆ కుండను కూడా మనము పసుపు, కుంకుమ, వేపాకులతోని అలంకరించుకొని డప్పు చప్పులతోని పోతురాజు వేషాధరణలో అలాగే అమ్మవార్లు మంచి పట్టుచీరతోని మంచి నిండు ముత్తైదులాగా రెడీ అయ్యి ఈ బోనాలను అయితే అమ్మవార్లకు సమర్పించడం జరుగుతుందండి. ఈ బోనము అంటే మనకు భోజనం అనే సంస్కృత పదం అంటే మనకు అందులో నుండే ఈ బోనం అనే పదాన్ని తీసుకోవడం జరిగిందండి. అంటే చాలా మంచి ఏంటి అని అంటే ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు వర్షాకాలం, ఎండాకాలము పూర్తయిపోయి వర్షాకాలం వచ్చిన తర్వాత అనేక రకమైన వ్యాధులు అనేటివి సంక్రమిస్తాయి కాబట్టి వాటి నుండి మా అందరినీ కాపాడు తల్లి అని ఈ బోనాన్ని అయితే మనం పెట్టుకోవడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో అన్ని స్కూల్స్లలో, అన్ని ఆఫీసులలో కూడా ఈ పండుగని అంటే పిల్లలకి కూడా అంటే ఇప్పుడున్న పిల్లలకి మన పాత పురాణ కాలపు సంస్కృతి సాంప్రదాయాలు తెలియవు కాబట్టి వాళ్ళకు కూడా తెలిసేలాగా మన సంస్కృతి సాంప్రదాయాలు తెలిసేలాగా ప్రతి స్కూళ్ళల్లో ఈ బోనాలు అంటే ఒక్క బోనాలనే కాదు ప్రతి పండుగను సెలబ్రేట్ చేస్తున్నారండి. చాలా సంతోషం. అంటే వాళ్ళకు కూడా పురాతన కాలంలో అయ్యో మా అమ్మ వాళ్ళు ఇట్లా ఉండేది అని వాళ్ళు మర్చిపోకుండా అంటే మన సంస్కృతి సంప్రదాయాన్ని మర్చిపోకుండా ఇలా జరపడం అనేది చాలా సంతోషంగా అనిపించింది. మా పాప అయితే మంచిగా లంగా జాకెట్ వేసుకొని మంచిగా రెడీ అయిపోయి ఇట్లా వెళ్ళేసిందండి. బోనం కూడా ఎత్తడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా అనిపించింది. పిల్లలు కూడా ముందు వేపాకులతో డ్యాన్స్ చేస్తూ ఉంటే వెనకాల డప్పు చప్పులతో తీసుకొని బోనాలను అక్కడ సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. చాలా సంతోషం అనిపించింది. ఇట్లాంటి చిన్న మనకు అంటే ఎప్పుడు చదవనే కాకుండా ఇట్లాంటి కొన్ని కార్యక్రమాల వల్ల పిల్లలకు మన సంస్కృతి గురించి అవగాహన అనేది రావడం జరుగుతుంది. అందుకోసమనే మీకు ఈ విషయాలు తెలియజేయాలని చెప్పేసి నేను ఈ వీడియోని అయితే అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, మా పాప అయితే చాలా ఎంజాయ్ చేసింది, మా బాబు కూడా. ఇద్దరు చాలా సంతోషంగా పాల్గొన్నారు. మా బాబు డోలు వాయిస్తున్నాడు. చాలా హ్యాపీ అనిపించింది స్కూల్లో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం. ఒకవేళ నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్. అసలు మనకు బోనాలలో మెయిన్ పోతురాజు అండి. పోతురాజు గెటప్ అనేది హైలైట్. వాళ్ళు ఏంటి అని అంటే మొత్తం పసుపంతా రాసుకొని కాళ్ళకి గజ్జలు కట్టుకొని చేతిలో కొరడా పట్టుకొని అసలు భయంకరంగా ఇట్లా అనిపిస్తారు. అమ్మవారికి మనం సోదరునిలాగా భావిస్తాం పోతురాజుని. ఆ పోతురాజు, అమ్మవారు, ఈ బోనాలు అసలు చాలా మంచి అనిపిస్తుందండి చూస్తే. మనకు అక్కడ ఒళ్ళు ఇట్లా మన గగ్గులు వచ్చేస్తే అంత బాగా అనిపిస్తుంది. అవి మనం అందులో ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, మీకైతే నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ ఫ్రెండ్స్.